హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీని కుల్తస్ ఐబిల్స్. ఇది ఒక ఇండోనేషియన్ హారర్ ఫిలిం. ఈ మూవీ మొత్తం బ్లాక్ మ్యాజిక్స్ మీదే ఉంది. ఈ మూవీని అంతా విన్నాక మీరంతా నోలు తెరుచుకోకపోతే నన్ను అడగండి, అంత బాగుంది మూవీ. వినే మీకన్నా చెప్పే నాకే చాలా ఎక్సైటింగ్గా ఉంది. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది మూవీ. అయితే మూవీ స్టార్టింగ్లో హమ్దాన్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. ఇతను ఇంట్లో ఒక్కడే భయంతో ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో వస్తువులు వాటికవే కదులుతూ ఎగురుతూ కింద పడిపోతూ ఉంటాయి. హమ్దాన్ మాత్రం ఏదో వెతుకుతూ ఉంటాడు, కానీ అది దొరకదు. హమ్దాన్కి రూమ్లో ఒక డీమాన్, అలాగే రూమ్ అంతా స్పిరిట్స్ కనిపిస్తూ ఉంటాయి. దానికి ఇంకా ఇంకా భయపడుతూ ఉంటాడు. ఇంకా తన్ని తాను సేవ్ చేసుకోవడానికి విండో నుంచి దూకేస్తాడు. కింద పడగానే ఎవరో వ్యక్తి మాస్క్ వేసుకొని బ్లేడ్తో హమ్దాన్ని అటాక్ చేస్తుంటాడు. దాంతో హమ్దాన్కి ఇంజరీ అవుతుంది. అతని నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ ఇంట్లో ఉన్న ఈవిల్ అతన్ని ఫోర్స్ఫుల్గా ఇంట్లోకి లాక్కొని పోయి అతన్ని చంపేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో హమ్దాన్ పిల్లలు నాయా ఇంకా రాక ఇంటికి వస్తారు. వీళ్ళు ట్విన్స్. రాకా ఇంటికి రాగానే టయర్డ్గా సోఫా పైన కూర్చుంటాడు. నాయా ఇల్లంతా గందరగోళంగా ఉండడంతో ఇల్లంతా చూస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా రక్తంతో ఉన్న మరకలే కనిపిస్తాయి. వీళ్ళు కూడా ఆ ఇంట్లో ఏవో సూపర్ న్యాచురల్ థింగ్స్ని ఫీల్ అవుతారు. వాళ్ళ ఫాదర్ కోసం వెతుకుతూ ఉండగా అతను చనిపోయి కనిపిస్తాడు. ఆ బాడీ కూడా చూడడానికి చాలా భయంకరంగా, ఎవరో కళ్ళు పీకేసినట్టు, ఫేస్ మొత్తం గుర్తుపట్టలేని గాయాలతో ఉంది. చనిపోయే ముందు కూడా అతను ఒక తాయెత్తుని వెతుకుతూ డీమాన్స్కి అది చూపిస్తూ ఉంటాడు. అయినా కూడా ఎలాంటి ఫైదా ఉండదు. ఇక అందరూ ఫునరల్ కోసం వస్తారు. ఫునరల్ చేసే ముందు అక్కడ ఉన్న వాళ్ళు అతని చేయి పైన ఉన్న మార్క్ని చూసి అతనికి బ్లాక్ మ్యాజిక్స్తో లేదా డిమోనిక్ ఎంటిటీస్తో ఏదో సంబంధం ఉందని అనుకుంటారు. కానీ నిజమేందో ఎవరికి తెలియదు. ఆ రోజు చాలా వర్షం వస్తుంది. ఇంకా రిచువల్ కంప్లీట్ చేయకముందే అందరూ ఆ బాడీని అక్కడే ఉంచేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా హమ్దాన్ బాడీతో రాకా ఇంకా నాయాలు ఇద్దరే ఉంటారు. రాకా వాళ్ళ ఫాదర్కి బ్లాక్ మ్యాజిక్స్కి నిజంగానే ఏమైనా రిలేషన్ ఉందేమో అని సందేహపడతాడు. కానీ నాయా మాత్రం అసలుకే నమ్మదు. కానీ రాకా నిజమేంటో తెలుసుకోవాలనుకుంటాడు. ఇంకా రాకా వాళ్ళ ఫాదర్ రూమ్లోకి వెళ్ళి అంతా చెక్ చేస్తాడు. నాయా బాడీ దగ్గర ఉంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరిని ఒక గోస్ట్ హార్న్ చేస్తూ ఉంటుంది. ఈ గ్యాప్లో రాకాకి ఒక పేపర్ దొరుకుతుంది. అందులో హమ్దాన్ చనిపోయే ముందు ఫైండ్ మ్యాన్ అని రాసిపోతాడు. దాంతోపాటు ఒక ఫ్యామిలీ ఫోటో కూడా దొరుకుతుంది. ఆ ఫొటోస్ పైన ఊరి పేరు కూడా రాసి ఉంటుంది. అది హమ్దాన్ హోమ్ టౌన్ అయి ఉంటుంది. అక్కడ నాయాని ఆ గోస్ట్ హార్న్ చేస్తుండగా రాకా దగ్గరకి వస్తుంది. వాళ్ళిద్దరూ బాడీ దగ్గరికి వచ్చి చూస్తే బాడీ ఎక్కడా కనిపించదు. గాలిలో మాయమైపోయినట్టే ఉంటుంది. వాళ్ళిద్దరు చాలా భయపడిపోతారు. రాకా అప్పుడే నాకు ఒక ఫోటో దొరికింది, అలాగే అందులో వాళ్ళ పేర్లు కూడా రాసి ఉంది అని చెప్తాడు. ఆ ఫోటోలో హమ్దాన్, వాళ్ళ ఫాదర్, రాజిమా, వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని వాళ్ళు ఉంటారు. అలాగే రాకాకి ఒక తాయెత్తు దొరుకుతుంది. కానీ దాన్ని ఏం చేయాలో అసలుకు అర్థం కాదు. అలాగే వాళ్ళని వెతకమని రిక్వెస్టింగ్గా రాసి ఉంటుంది. వీళ్ళిద్దరికి అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. నిజానికి చెప్పాలంటే అసలు వాళ్ళ ఫాదర్ ఎలా చనిపోయాడో కూడా కరెక్ట్ రీజన్ దొరకదు. ఇప్పుడు వాళ్ళ ముందున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ వాళ్ళకి వాళ్ళు తెలుసుకోలేరు. అలాగే ఒకరు చెప్పినా విని అర్థం చేసుకోలేరు. వీళ్ళకి అసలు వాళ్ళ సొంత మదర్ ఎవరో కూడా తెలిసి ఉండదు. వాళ్ళ ఫాదర్ తన పాస్ట్ని అసలు కొంచెం కూడా వీళ్ళకు చెప్పి ఉండడు. అంతలా సీక్రెట్స్ మెయింటైన్ చేసేవాడు. ఇప్పుడు వాళ్ళకి ఉన్న ఒకే ఒక సొల్యూషన్, అందులో ఉన్న ఊరికి వెళ్తే కానీ అన్నిటికీ ఆన్సర్స్ దొరకవు అని అనుకుంటారు. ఇప్పుడు అక్కడ ఉన్న మనుషులంతా కూడా ఆ బాడీని ఏం చేశారు అనుకుంటారని వాళ్ళ ఊరికి తీసుకెళ్తున్నామంటూ వాళ్ళిద్దరూ స్టార్ట్ అవుతారు. ఇక్కడ మనకి నాయా బర్త్డే రోజుని ఫ్లాష్ బ్యాక్గా చూపిస్తారు. అందులో వీళ్ళు ముగ్గురే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ హమ్దాన్ మాత్రం చాలా టెన్షన్గా భయపడుతూ ఉంటాడు. ఆగిపోతారు. ఎందుకంటే ఆ విలేజ్ మెయిన్ రోడ్కి ఇంకా లోపలికి ఒక ఫారెస్ట్లో ఉంటుంది.
నాయా ఊరిలో అడుగు పెట్టగానే తనకి మూడంతా ఖరాబ్ అయిపోయి అంత నెగిటివ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అడుగు పెట్టగానే అక్కడ ఒక యానిమల్ చనిపోయి ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు. నాయా అతన్ని హెల్ప్ కోసం అడుగుతుంది. వాళ్ళని చూడగానే ఆ అబ్బాయి వెనక్కి పారిపోతూ ఉంటాడు. ఇంకా వీళ్ళే ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ దారిలో ఆయా అన్న పేరుతో ఉన్న అమ్మాయి కలిసి రాజిమా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంటది. అంతలో ఒక మెంటలీ అన్స్టేబుల్గా ఉన్న లేడీ నాయా పైన విభూతి వేసి ఏవో మంత్రాలు చదువుతూ ఉంటుంది. ఇంకా నాయాకి భయం వేసి రిటర్న్ వెళ్ళిపోదాం అంటుంది. కానీ రాక వినకుండా ముందుకు తీసుకెళ్తుంటాడు. ఆబ్వియస్లీ ఇంత దాకా వచ్చి వెనక్కి వెళ్తే అసలు దానికి మీనింగే ఉండదు కదా. ఇంకా ఫైనలీ వాళ్ళిద్దరూ రాజిమా ఇల్లు చేరుకుంటారు. రాజిమాని కలిసి తనకి ఆ ఫ్యామిలీ ఫోటోని చూపిస్తారు. రాజిమా హామ్దాన్ నా కొడుకే అని అంటుంది. రాకా నాయాలు రాజిమాతో హామ్దాన్ చనిపోయాడు, అతని బాడీ కూడా మిస్ అయిపోయింది. అసలుకు మీ గురించి ఎప్పుడు మాకు చెప్పలేదు. ఎందుకని మా ఫాదర్ ఒక్కడే అయిపోయి మమ్మల్ని పెంచాడు, మాకు అన్నీ చెప్పండి అని అడుగుతారు. కానీ రాజిమా మీ ఫాదర్ అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోయాడు, ఇంకా ఎవరు అతన్ని బలవంతం చేయలేకపోయాం. జరిగిందంతా మీకు చెప్పినా అర్థం చేసుకోలేరు. ఎలాగో 2 రోజుల్లో ఊళ్ళో పండుగ ఉంది, దాన్ని కుటుంబం అంతా కలిసి చేసుకోవాలి. అది అయ్యే వారికి ఇక్కడే ఉండండి అని రాజిమా అంటుంది. వాళ్ళు కూడా దానికి ఒప్పుకుంటారు. ఇక రాజిమా నాయాకి ఒక బెడ్రూమ్, రాకాకి ఒక బెడ్రూమ్స్ ఇస్తుంది. కొంచెం సేపటికి రాక నాయా దగ్గరకు వస్తాడు. వచ్చి ఆ తాయెత్తుని అలాగే ఆ పేపర్స్ని నాయాకి ఇస్తాడు. రేపు మామ్ గురించి కనుక్కుందాంలే అని అంటాడు. కానీ నాయా మనం అసలుకు ఇక్కడికి వచ్చేదే లేకుండే, డాడ్ ఏదో మంచి కోసమే ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు, మనకి కూడా వీళ్ళందరినీ దూరం పెట్టి ఉంటాడు, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అంటుంది. బికాస్ వాళ్ళ ఫాదర్ చెడ్డవాడు కాదని నాయా గట్టిగా నమ్ముతుంది. రాక అవి ఏం ఆలోచించకుండా పడుకో అని వెళ్ళిపోతాడు. నాయా పడుకున్నాక తను చనిపోయి పడుకున్నట్టు పైనుంచి డిమోన్ వస్తున్నట్టు కల వస్తుంది. వెంటనే లేచి భయంతో వాళ్ళ డాడీ ఇచ్చిన తాయెత్తుని వేసుకొని పడుకుంటుంది. తను మళ్ళీ ఇలా కలగంటుంది. తను ఒక కేవ్ బయట పడుకొని లేస్తున్నట్టు కేవ్లో నుంచి హామ్దాన్ పిలుస్తున్నట్లు వినబడుతుంది. దాంతో లోపలికి వెళ్ళడానికి వెళ్తుండగా కింద పడుతుంది. అయినా కానీ లేచి కేవ్ లోపలికి వెళ్తుంది. అక్కడ హామ్దాన్ కోసం వెతుకుతుంటే అన్ని చిన్నపిల్లల ఎముకలు కనిపిస్తూ ఉంటాయి. ఆ కేవ్ అంతా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే రాక నాయాని లేపుతాడు. కానీ నాయా గార్డెన్లో పడుకొని ఉంటుంది. లేచి చూసుకుంటే తన కాలుకి గాయమై ఉంటుంది. ఎందుకంటే తను కింద పడ్డది కలలో, కానీ రియాలిటీలో కూడా తన కాలుకి గాయమై ఉండడం వల్ల నాయాకి ఏం అర్థం అవ్వదు. నాయా ఏడుస్తూ వెళ్ళిపోదామని అంటుంది. కానీ రాక నిజమేంటో తెలుసుకునే వారికి ఇక్కడ నుండి వెళ్ళే ప్రసక్తే లేదు, రేపు ఫెస్టివల్, ఈలోపు అన్నీ కనుక్కొని వెళ్దామని అంటాడు. రాజిమా వీళ్ళ దగ్గర ఏదో దాస్తూ ఉంటుంది. అసలు నిజమేంటో కూడా ఎవరికి తెలియదు. ఇంకా రాజిమా వాళ్ళకి ఫుడ్ పెడుతుంది. తినికి కూర్చుంటారు. యూజువలీ రాక మీట్ తినడు. రాజిమా వాళ్ళని చూసి చాలా హ్యాపీగా అవుతుంది. వాళ్ళతో మీరు ఇన్నేళ్ళు నాకు దూరంగా ఉన్నారు, మీరు సేఫ్గా ఉన్నారు, అదే చాలు, ఎక్కడున్నా మీరు ఇలాగే ఉండాలి అని వాళ్ళతో అంటుంది. నాయా తన కలలో కనిపించిన కేవ్ గురించి అడుగుతుంది. అలాంటివి ఈ ఊర్లో ఏం లేవు అంటూ రాజిమా అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో రాకా ఇంకా నాయాలు ఊరిలో తిరుగుతూ ఆ కేవ్ని వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడ ఆ కేవ్ కనిపించదు. అసలుకు అక్కడ ఉంటేనే కదా కనిపించడానికి. అప్పుడే అక్కడికి స్టార్టింగ్లో వీళ్ళని చూసి పారిపోయిన అబ్బాయి కనిపిస్తాడు. అతన్ని కేవ్ గురించి అడుగుతారు. అతను ఇక్కడ బాతీ పేరుతో ఒక కేవ్ ఉంది అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ వెతుకుతూ ఉంటారు. కానీ అది దొరకదు. రాక ఆయా హెల్ప్ తీసుకొని వెతుకుదామని అంటాడు. కానీ నాయాకి ఇప్పటికిప్పుడే ఆ కేవ్ని చూడాలి అని ఉంటుంది. దాంతో తనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని సడన్గా రాక అక్కడి నుండి మాయమైపోయి ఆ బాతీ కేవ్లో కనిపిస్తాడు. అక్కడ అన్నీ చిన్నపిల్లల తల కోసేసి పడేసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఏదో చాంటింగ్స్ వినిపిస్తాయి. రాకాకి భయం అవుతూ ముందుకు వెళ్తుండగా అక్కడ డీమన్ అతన్ని అటాక్ చేస్తుంది. ఇంకోవైపు నాయా వాళ్ళ అన్నని వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఆయా వాళ్ళ ఇంటికి వస్తుంది.
ఆయా తల నరికేసిన బాడీని కట్ చేస్తూ ఉంది. నాయాకి భయం వేసి అక్కడి నుండి అడవిలోకి వస్తుండగా అక్కడ ఇంతకు ముందుకు కనిపించిన మెంటల్ ఆంటీ నాయాకి ఎదురుగా పడుతుంది. తన నుంచి ఎలాగో అలా తప్పించుకొని వెళ్తుండగా ఇంకా అప్పుడే తన పైన కొబ్బరికాయ పడ్డట్టు చూయిస్తారు. కానీ చూస్తే అది హామ్దాన్ తల అయి ఉంటుంది. నాయా భయంతో అరుస్తుంది. కాసేపటికి అక్కడికి కేవ్ పేరు చెప్పిన అబ్బాయి వస్తాడు. నాయాని పైకి లేపి కాపాడుతాడు. నాయా వాళ్ళ అన్నయ్య గురించి అడుగుతుంది. దానికి ఆ అబ్బాయి రాజిమా ఇంట్లోనే కనిపిస్తాడు. ఇక్కడ ఎవరూ కనిపించకపోయినా వాళ్ళకి వాళ్ళే వచ్చేస్తారు అని అంటాడు. అలాగే ఆ ఊరిలో నుంచి వెంటనే వెళ్ళిపోండి లేదా ఏమైనా జరగచ్చు అని చెప్తాడు. అతనికి హామ్దాన్ తెలుసా అని అడిగితే నాకు తెలుసు, కానీ అన్నీ డీటెయిల్గా చెప్పే టైం లేదు. ఫస్ట్ ఇంటికి వెళ్ళి అక్కడి నుండి ఎంత వీలైతే అంత తొందరగా ఊరి నుండి వెళ్ళిపోండి అని చెప్తాడు. మీరు తప్పించుకోవడానికి కూడా నేను హెల్ప్ చేస్తా అని ఒప్పుకొని రాజిమా వాళ్ళ ఇంటి దాకా వచ్చి నాయాని వదిలేసి వెళ్తుండగా ఆ దారిలో అతని పేరు సుగాంగ్ అని చెప్తాడు. అతను ఎవరితో మాట్లాడడు. స్ట్రేంజర్స్ నుంచి అయితే ఇంకా జాగ్రత్త పడుతూనే ఉంటాడు. అందుకే స్టార్టింగ్ నుంచి పారిపోతూనే ఉన్నాడు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3 o'clock రెడీగా ఉండండి, వచ్చి ఊరు దాటిస్తాను అని అంటాడు. ఈ విషయం అసలుకి ఎవరికి తెలియకూడదు అని అంటాడు. ఇంకా నాయా లోపలికి వెళ్ళిపోతుంది. రాకా కూర్చొని తింటూ ఉంటాడు. కానీ షాక్ ఏంటంటే అతను ఎప్పుడు లేని మీట్ తింటుంటాడు. నాయా కూడా తింటూ ఉంటుంది. అప్పుడే ఆయా అక్కడికి వచ్చి ఎప్పుడూ వచ్చి మీట్ ఇచ్చినట్టే ఇచ్చి వెళ్తుంది. నాయా అది చూడగానే షాక్ అయిపోయి తినడం ఆపేసి తన రూమ్లోకి వచ్చి ఉంచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు తినేది హ్యూమన్ మీట్ అని అర్థమైంది కాబట్టి. ఇంకా వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటుంది. ఇంకా రాకాని లేపడానికి వెళ్తుంది. కానీ రాకా మంచి నిద్రలో ఉండి అస్సలు లేవ్వడు. తనకి ఏవో చాంటింగ్స్ వినిపిస్తాయి. దాంతో నాయా దాక్కుని రాజిమాని చూస్తుంది. రాజిమా ఒక బొమ్మ ఇంకా బ్లడ్తో ఏదో రిచువల్ చేస్తుంది. రాకా రూమ్లోకి వచ్చి ఆ రిచువల్ని చేస్తూ తన సొంత మన్మడైన రాకాతోనే ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. నాయా ఇది అంతా చూసి స్పీచ్లెస్ అయిపోతుంది. ఇంకోవైపు నాయా వాళ్ళని తీసుకెళ్లడానికి సుగైన్ అక్కడికి వస్తాడు. కానీ నాయా వచ్చి ఉండదు. ఇంకో దిక్కు ఆయాని చూస్తే తను చిన్నపిల్లల బట్టలను కాలుస్తూ ఉంటుంది. అంటే దీని అర్థం ఎంతోమంది న్యూ బార్న్స్ని చంపుతూనే ఉంటారు అని. చంపడం కన్నా బలిచ్చారు అని అనొచ్చు. రాజిమా తన పనిని కంప్లీట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నాయాకి కాలు చేతులు ఆడవు. రాకా లేచి బయటికి వెళ్తాడు. నాయా వెళ్ళి రాజిమా అతని లోపలికి తీసుకెళ్లి నయం చేస్తుంది. నాయాతో మీ ఫాదర్ అంటే హామ్దాన్ ఇక్కడ బ్లాక్ మ్యాజిక్స్ చేసేవాడు. దాంతో ఈ ఊరికే కర్స్ వచ్చింది. అతను వెళ్ళిపోయాడు. కానీ ఈ ఊరికి వచ్చిన కర్స్ మాత్రం అలాగే ఉంది. ఈ కర్స్ నుండి కాపాడుకోవడానికి చిన్న పిల్లల్ని బలిస్తూ ఉంటాము. ఈ కర్స్ స్టార్ట్ అయినప్పటి నుండే ఈ పిల్లల్ని బలివ్వడం స్టార్ట్ చేశాము అని అంటుంది. ఇంకా మీరు వచ్చారు కదా, ఈ కర్స్ తొలగించుకోవడానికి మీరు హెల్ప్ చేస్తే అందరం హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది రాజిమా. కానీ నాయా ముఖం పైన ఇంకో క్షణం కూడా మేము ఇక్కడ ఉండం అని అంటుంది. అప్పుడు పొసెస్ అయిన రాకా నాయా మీదికి అటాక్ చేయడానికి చూస్తాడు. రాజిమాతని మంచిగా చేసి రిచువల్కి రెడీ అవ్వండి. మీరు ఈ ఊరిని వదిలి వెళ్ళినా కూడా రాకా మామూలు అవ్వడు. ఈ రిచువల్ని కంప్లీట్ చేస్తే కానీ అతనికి బాగవ్వదు అని అంటుంది. నెక్స్ట్ డే రాజిమా వాళ్ళని ఆ కేవ్ దగ్గరికి తీసుకెళ్తుంది. నాయా నాకు ముందే ఎందుకు ఈ కేవ్ గురించి చెప్పలేదు అని అడుగుతుంది. ఇది సీక్రెట్ ప్లేస్, ఇలాంటివి ఒకరికి చెప్తే ఈ రిచువల్ కంప్లీట్ అవ్వదు అని లోపలికి తీసుకెళ్తుంది. అక్కడ ఊరి ప్రజలంతా ఉంటారు. కానీ అందరూ ఒకేలాంటి మాస్క్లో ఉంటారు. ఇక్కడ మీకు గుర్తుందా, స్టార్టింగ్లో హామ్దాన్ విండో నుంచి దూకేసినప్పుడు కింద ఒక మాస్క్ వేసుకొని ఉన్న వ్యక్తి బ్లేడ్తో అటాక్ చేయడం, ఆ వ్యక్తి వీళ్ళలో ఒకరు అయ్యుంటాడు. ఇప్పుడు రాజిమా నుంచి మనకు ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఏంటంటే నాయా ఇంకా రాకాలో నుంచి ఒకరిని బలి ఇవ్వాలని, అలాగే ఇంకొకరిని ఇంకేదో చేయాలి అని ఆర్డర్ వేస్తుంది. కొంతమంది నాయాని పట్టుకొని ఒక రూమ్లో వేసి బంధించి బయట నుండి కాపలా కాస్తూ ఉంటారు. సుగంగ్ వెనుక నుండి వచ్చి నాయాని బయటికి తీసుకొచ్చి పంపించేసి బయట కాపలా కాసే వాళ్ళని డైవర్ట్ చేద్దామని అనుకుంటాడు. కానీ వాళ్ళకి
దొరికిపోతాడు. వాళ్ళు రాజిమ దగ్గరికి తీసుకుపోయి భయంకరంగా ప్రాణాలతోనే దహనం చేసేస్తారు. నాయ అడవిలో వెళ్తూ ఒక ఇల్లు కనిపించడంతో ఆగి లోపలికి వెళ్తుంది. అది ఇంకెవరిదో కాదు, స్టార్టింగ్ లో చూపించిన మెంటల్ ఆవిడది. అసలుకు ఈవిడ మెంటల్ది కాదు, సుగెంగ్ వాళ్ళ మదరే ఈవిడ. అంతేకాదు తను రాక ఇంకా నాయ వాళ్ళ బాబాయ్ వైఫ్, అంటే వీళ్ళకి పిన్ని అవుతుంది. తన పేరు వేతాన్. ఇక సుగెంగ్ తన కొడుకు అవ్వడంతో నాయ రాకాలకు తమ్ముడవుతాడు. వేతాన్ నాయాకి నిజాలన్నీ చెప్తూ ఉంటాడు. అండ్ ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, ఈ ఊర్లో మనుషులు స్టార్టింగ్ నుంచే డీమాన్ని పూజిస్తూ ఉంటారు. కానీ డీమాన్ని పూజించటానికి ఇన్బ్రీడింగ్ అవసరం, అంటే వాళ్ళ బ్లడ్లోనే ఇంటిమేట్ అవ్వడం. ఎలా అయితే ఇక్కడ రాజిమ రాకాతో అయ్యిందో అలా. సో దట్ పిల్లలు ఏదో ఒక డిఫెక్షన్తో పుడతారు. అలాంటి పిల్లల్ని సాక్రిఫైస్ చేయడంతో వీళ్ళకి ప్రొటెక్షన్ని, సాక్రిఫైస్ని, వెల్త్ని తిరిగి ఇస్తుంది. ప్రతిసారి డిఫెక్ట్ ఉన్న వాళ్ళని సాక్రిఫైస్ చేసి లాస్ట్కి మంచిగా ఉన్న వాళ్ళని లీడర్ని చేసి రిచువల్ పూర్తి రెస్పాన్సిబిలిటీని వాళ్ళకి అప్పచెప్తారు. ఇక్కడ రాజిమా కూడా అలా అయ్యి ఇప్పుడు ఆ రిచువల్స్ని చేస్తూ ఉంటుంది. తను కూడా అందులో ఒకతే. వాళ్ళు అంతా పొసెస్ అవ్వడం వల్లే ఇదంతా చేస్తూ ఉంటారు. నార్మల్గా అయితే అలా ఎవ్వరూ చేయరు, చేసిన అసలుకు సెన్సే ఉండదు. ఇక్కడ హమ్దాన్ని తన చెల్లితోనే బ్రీడింగ్ చేయిస్తారు. దానికి రిజల్ట్గా నాయా ఇంకా రాకా ట్విన్స్గా పుడతారు. కానీ హమ్దాన్కి ఇది అంతా నచ్చక వాళ్ళ పిల్లల్ని ఎలా అయినా అక్కడి నుండి తప్పించాలని వేతాన్ హెల్ప్ తీసుకుంటాడు. ఎందుకంటే తనకి మ్యాజిక్స్ తెలిసి ఉంటాయి. ఇంకా ఊర్లో వాళ్ళకి ఇది అంతా తెలిసి వేతాన్ ఇంటిని కాల్చి చంపేయాలని చూస్తారు. దాంతో వేతాన్ వాళ్ళ హస్బెండ్ చనిపోతాడు. వేతాన్ ముఖం సగం కాలిపోతుంది. వేతాన్ నాయాని వేరే ఒక అతని దగ్గరికి హెల్ప్ కోసం పంపిస్తుంది. ఎందుకంటే హమ్దాన్ దగ్గర ఉన్న ఒక తాయెత్తు 40 years వరకు మాత్రమే పనిచేస్తుంది. నాయా 22nd బర్త్డేకి అది దాని పవర్స్ని కోల్పోతుంది. అందుకే నాయా బర్త్డే నుంచి హమ్దాన్ టెన్షన్ పడుతూ ఉండేది. ఇంకా ఆ ఊర్లో నుంచి ఒక వ్యక్తి వచ్చి హమ్దాన్ని చంపి ఉంటాడు. దాంతోపాటు వాళ్ళ ఇంట్లో ఆ ఫోటో అలాగే పేపర్లో రాసింది కూడా పొసెస్ అయి ఉన్న వ్యక్తి. సో దట్ రాకా ఇంకా నాయాలు వెతుక్కుంటూ ఊరిలోకి వస్తే రిచువల్ చేసి నాయాని బలిద్దామని అనుకుంటారు. నాయాకి 6 fingers ఉంటాయి. సో తను సాక్రిఫైస్ ఇవ్వడానికి కరెక్ట్ అని ఫీల్ అవుతారు. అండ్ రాకా పర్ఫెక్ట్గా ఉంటాడు కాబట్టి అక్కడ లీడర్ చేద్దామని అనుకుంటారు. అయితే అతను ఎంత దూరం పోయినా కానీ ఆ విలేజ్, ఆ ఈవిల్స్, అక్కడ పొసెస్ అయిన వాళ్ళు, అక్కడ డీమాన్స్ వారిని లాక్కొని తెచ్చుకుంటాయి. ఇక్కడ నాయా దగ్గరున్న ఇంకొక తాయెత్తుని చూయిస్తుంది. అది కేవలం డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి, అంటే నాయాకి మాత్రమే పనిచేస్తుంది. ఇంకా వేతాన్ నాయాని కాపాడాలనుకుంటుంది, ఆ సాక్రిఫైస్ని ఆపాలని అనుకుంటుంది. కానీ ఆబ్వియస్లీ ఆ పొసెస్ అయిన వాళ్ళు వాళ్ళని పట్టుకొని వాళ్ళ కొడుకుని చంపినట్టే చంపేస్తారు. ఇంకా రాక నాయాని గుంజుకొచ్చి రాజిమాకి అప్పచెప్తాడు. ఎందుకంటే ఒక్కసారి పొసెస్ అయితే మళ్ళీ బయటికి రావడం జరగదు కాబట్టి. ఇంకా నాయాని సాక్రిఫైస్కి రెడీ చేస్తారు. ఒకవేళ నాయాని సాక్రిఫైస్ చేయకపోతే రాక కంప్లీట్గా లీడర్ అవ్వలేడు, బికాస్ వాళ్ళు ట్విన్స్ కాబట్టి. ఇంకా నాయా లాస్ట్గా తప్పించుకోవడానికి ట్రై చేస్తూ తన దగ్గరున్న తాయెత్తుని రాజిమా నుదుటి పైన పెడుతుంది. దాంతో వాళ్ళలో ఉన్న ఈవిల్ స్పిరిట్ బయటకి వచ్చి ఊరి వాళ్ళంతా ఒకరికొకరు చంపుకుంటారు. నాయా రాజిమాని చంపి రాకాని తీసుకొని వెళ్తుంది. ఈ సీన్ ఇక్కడికి క్లోజ్ చేసి నెక్స్ట్ మార్నింగ్ని చూపిస్తారు. నాయా ఒక వ్యాన్ని ఆపి లిఫ్ట్ కోసం అడిగి అందులో రాకాతో వెళ్తూ పైన దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటుంది. ఇంకా వాళ్ళు బయటికి వచ్చి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు అని అనుకునే లోపే కలగానే ఉంటుంది. రాకా పొసెస్ అయి వ్యాన్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. ఇక్కడ సాక్రిఫైస్ ఏదో ఒక విధంగా కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఊరి వాళ్ళు చనిపోయారు కానీ ప్రపంచం బతికే ఉంది. మెల్లిమెల్లిగా ప్రపంచాన్ని వాళ్ళల్లో కలుపుకోవడానికి వెళ్తుంటాడు రాకా. ఇక్కడికి ఈ మూవీని క్లోజ్ చేస్తారు. అండ్ దిస్ ఈస్ ద మూవీ ఫర్ టుడే. మీకు ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.